హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమాలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడుతూ తిని తినక నరకం అనుభవించి మొత్తానికి నటులై ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులో బ్రహ్మాజీ కూడా ఒకరు. నిజానికి ఆయన గురించి పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాల పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో బ్రహ్మాజీ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక విభిన్నమైన పాత్రల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్గా కెరీర్ను కొనసాగిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన విరూపాక్ష మూవీలోనూ డాక్టర్గా బ్రహ్మాజీ ఓ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇకపోతే బ్రహ్మాజీ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. నిజానికి బ్రహ్మాజీ లైఫ్లో ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది. ఈయన లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులు సినిమాలో కూడా ఉండవు. అలాంటి గొప్ప లవ్ స్టోరీ బ్రహ్మాజీది. బెంగాలీ మహిళ శాశ్వతిని బ్రహ్మాజీ ప్రేమించాడు. వీరిద్దరికీ చెన్నైలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. శాశ్వతికి తన ప్రేమను బ్రహ్మాజీ ఎంతో రొమాంటిక్ గా వ్యక్తపరిచారు. ఓ పక్క మూన్ లైట్, మరో పక్క సన్ లైట్. హై స్పీడ్ లో శాశ్వతి దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ అని చెప్పారట. ఆమెతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడేవారట. శాశ్వతి బర్త్డేని బ్రహ్మాజీ తన చైన్ తాకట్టు పెట్టి మరీ సెలబ్రేట్ చేశారట. ఫైనల్ గా పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే బ్రహ్మాజీతో ప్రేమలో పడటానికి ముందే శాశ్వతికి ఒక పెళ్లి జరిగింది. ఆమె తన మొదటి భర్త ద్వారా ఒక కుమారుడికి జన్మ ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ విషయాలు అన్నీ తెలిసినప్పటికీ బ్రహ్మాజీ తన ప్రేమను చంపుకోలేదు. ఆమెతో 7 అడుగులు వేశాడు. ఆమె కొడుకును తన కొడుకుగా భావించాడు. తనకు పిల్లలు పుడితే ఎక్కడా స్వార్థపూరితమైన ఆలోచనలు వస్తాయో అని బ్రహ్మాజీ సంతానం వద్దనుకున్నారు. తన భార్య కుమారుడిని తన కుమారుడిగా పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాడు. ఆ అబ్బాయి మరెవరో కాదు, సంజయ్ రావు. ఇతడు ఓ పిట్టకథ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నిజంగా సినిమాలో చూపించే లవ్ స్టోరీ కంటే కూడా బ్రహ్మాజీ లవ్ స్టోరీ చాలా గొప్పది. ఈయన లవ్ స్టోరీ తెలుసుకున్నప్పటికీ నుంచి యువత అందరూ బ్రహ్మాజీ గారి వ్యక్తిత్వం గురించి, ఆయనకి శాశ్వతి మీద ఉన్న ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.